పాశాల మంత్రిమ్మ ఓ దేవా రంభ రంభ శారదమ్మ బ్రహ్మ మూడు కొమ్మ పదమ్మ గురమ్మ రాగాలతో రెండవ రంభ శారదంబ రామ తారక రామ దశరథ రామ నామాలు వేరైనా రాముండు ఒకటి కుల జాతులు వేరైనా జలమెల్ల ఒకటి పసులు వేరైనా పాలన్ని ఒకటి దీప సమరు వేరైనా దీయంత ఒకటి పూలు వేరైనా పూజంత ఒకటి ఇవల్ల ఈ రోజున ఇటువంటి పుణ్యగల్ల గ్రామం లోపల మరి మొక్కట్రావుపేట గ్రామం లోపల ఆగు అంకతి వారిళ్ళల్లా మరి మహారాజు ఒక్క కోటన్నా ఆగో ముగ్గురు కొడుకులకు జన్మనిచ్చి అయ్యలారు ఒక యుడు పెంచి పెద్దోళ్ళ చేసి పెళ్లిళ్ళు చేసి ఏనాడు ఒక యుడు మనవరాళ్ళ చూసి అగో మహారాజు ఒక యుడు కోటన్నయ్య నాడు కర్మం తక్కువ కాలం చేసినాడు చనిపోయిన కోటన్నకు స్వర్గలోకం దొరకాలి అగో మనున్న వాళ్లకు ఎలాంటి ఆపతి సంపతి కడగల్ల కష్టాలు కడుగు తొలగి మంచితనం జరగన్నా అని తింటే పేరు కాదు తాగితే పేరు కాదు పది కోసుకొని పండగ చేస్తున్నా రామ రామన్న కీర్తనించిన పేరు రాదు రామ రామాని ఎన్నిసార్లు అంటాము రాముడు ఒక్కొక్క మెట్టకి స్వర్గలోకం పోయినట్టు ఆగో పేనకాడ మరి కోటన్న జీవికి స్వర్గలోక ప్రాప్తి రాస్తూ దొరకాలి మనున్న వాళ్ళకి ఏనాడు మోక్ష ఫలములు దొరకన్నా అని అయ్యలాడు ఒక యుడవుతుంటే ఇవల్ల ఈ రోజున మరి కోటన్న పేరు చెప్పి ఏనాడు ఒక యుడు కర్మ చేస్తున్నాడు ఏనాడు కథా కీర్తన గావిస్తూ ఉన్నారు కర్మ చేస్తున్నాడు కథా కీర్తన ఎందుకు గావిస్తారయ్యా రామ రామాని ఎక్కడ అంటాము రాముడు ఆ చోట మేల్కొని ఉంటాడట శివ శివాని ఎక్కడ అంటాము శివుడు ఆ చోట మేల్కొని ఉంటాడట వల్ల వీరింటి లోపల ఆ దుష్ట శక్తులు ఒక యుడు మహారాజు కోటన్నను దూరం చేసిన ఆ దుష్ట శక్తులు కొంత దూరం కావాలి మరి మనున్న వాళ్ళకు మంచితనం జరగనంటే వాళ్ళ ఇంటి ఆవరణ లోపల ఉన్న దుష్ట శక్తులు దూరం అయి దైవ శక్తులు దగ్గరే మనున్న వాళ్ళకు మంచితనం జరగనంటే ఇటువంటి దైవ ప్రార్థన వల్ల దైవ కీర్తన వల్ల మనున్నోళ్ళకు మంచితనం జరుగుద్దట కథ చెప్పించుడంటే కానీ 10 మంది చేరవచ్చి ఊరందరూ వచ్చి సంబరపడటానికో సంతోషపడటానికో కథ కీర్తన కాదు మనున్న వాళ్ళకు మంచితనం జరగాలి అటువంటి పుణ్యఫలం కొరగా ఇటువంటి ఒక పుణ్య కీర్తన గావిస్తారు వల్ల ఈ రోజున ఇటువంటి కీర్తన గావించే మహానుభావులు ఎవరంటే ఆగో అంకతి వారిళ్ళల్లా పెద్ద కొడుకు శ్రేణు ఆగో కోడలు ఒక సుమలత ఎదట్లో ఉండంగా మరి నడుపు కొడుకు రవి కోడలు ఒక లత మరి చిన్న కొడుకు వెంకటేశు మరి ఒక కోడలు శ్వేత గారు మనవడు ఆకాశం మనవడు రిషి మరి మనవడు ఒక సన్ని గారు కూడా కుటుంబ సభ్యులు కలిసి ఇంతమంది లోపల ఆగో ఏడిరా కోటన్న ఏడగాన రాడని చెప్పి మా బాపు మనున్న నాడు కాయ కట్టం ఏది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల లెక్క ముగ్గురు కొడుకులకు జన్మనిచ్చి ఇయ్యల్ల ఎడగాని కోతుల చేసి ఎక్కడి గాని పక్షులు చేసి మా నాన్న మా నుండి దూరమై వెళ్ళిపాయనంట ఆగో కన్న తండ్రి ఒక యుడు కోటన్న పేరు తీసుకుంటా ఆగో తన తండ్రి అగు కోటన్నను యాది చేసుకుంటా వెన్నెలా వెన్నెలా వెన్నెలాగా
చేత కొట్టలేదే మమ్మల్ని ఎంగిలి నోట తిట్టలేదు నాన్న తోసినా తోయకున్నా మాకు తెలిసినా తెలియకున్నా బుద్ధి మాటలు చెప్పినానా మమ్మల్ని పెద్ద చేసి నానా పెంచి పెద్దోళ్ళు వేసి పెళ్ళిళ్ళు చేసి నా కొడుకుల గర్భాన కొడుకులైతే నాకు ముద్దుల మనవలు నా కొడుకుల గర్భాన బిడ్డలైతే నాకు ముద్దుల మనవరాళ్ళంట నువ్వు సంబరపడేయాల నానా నువ్వు సంతోషపడేయాల లోపల సుఖపడేయాల లోపల నానా నిన్ను దేవుడెడవా పిండ నానా నిన్ను నరుడెడవా పిండ మమ్మల్ని చూడండి ఒక్క గడియ ఒక్క గంట ఈడికి తెల్లారి పొద్దు కూకుతున్నది 5 రోజుల పొద్దు అయిపోతుంది నాన్న మన ఇంటికాడ నీ అలికిలి బందాయే ఫోటోలో నీ రూపం కనబడుతుంది కానీ నానా నీ నోటి మాట మాకు బంగారం అయిపోయానని నీ కన్న కొడుకులైనా ఆగో బాపు కోటన్న ఆగో బాపు లేని పిల్లగాళ్ళు అయ్యేసి నానా నువ్వు తిరిగి రాని లోకానికి వెళ్ళిపోతు బాగా కలిగినాడు బాబు కావాలంటారు నాయనా ఆగో కష్టం వచ్చినాడు కన్న తండ్రి కావాలంటారు మాకు వచ్చిన బాధ మాకు వచ్చిన కష్టం నానా ఎవరితో చెప్పు అని వెళ్ళిపోతే అయ్యా బాబు కోటన్నా లంగకు దొంగకు నూరేం లావుస్ అంటారే ఆగు 5 నెలలకి రావుస్ అంటారు నానా నువ్వు లంగవైనా నానా దొంగవైనా ఇంకా 4 ఒత్తులు భూమి మీద ఉంటే మేము బాపని తెలుసుకుంటే మా బావ తీరు నానా ఆగో ఇవల్ల ఈనాటికి నీ బాకి తీరిందా నీ అన్న ఒడిచిపోయిందా నానా నీ కొడుకుల చేత నానా నీ కన్నం బాకి తీరిందా ఈ ఇల్లు నీకు జాగలేదా నానా ఈ జాగ నీకు జాగలేదా 3 ముళ్ళ జాగల ముగ్గు ఓసుకొని అడవిలో నీ ఇల్లు కట్టుకున్నవా నాన్న నీ చుట్టాల బాంధవులు ఎరవచ్చి అయ్యో కొడుక మీ నాన్న అయ్యాడంటే మా బాబు ఊరికేయిండు మా నాన్న పల్లెకేయిండు ఎల్ల కాకుండా రేపు వస్తాడని నాన్న ఆగో రేపు కాకుండా ఎల్లుండస్తాడని నాన్న ఎవరితో ఏ మాట చెప్పు అన్నావయ్యా బాబు కోటన్నా మీ నాన్న దుఃఖం పెట్టిండా బాబు కోటన్నా నువ్వు గానా రావే మా బాబు కోటన్నా మా నాన్న అక్కడేమో మాతోని మాట్లాడతాడని నాన్న నీతో చూసినవే నాన్న నీ దారి చూసినవు నాన్న నువ్వు కానొస్తలేవా అయ్యో నాయన్నా 10 మందిలో నీ ఫోటో పెట్టి నానా నీ ఫోటో ముందు దీపం పెట్టి తెల్లవ దాకా నానా రమ్మని చెప్పి రామకీర్తన చేసినవే రమ్మన్నా రాగానే లేవా ఓ బాబు కోటన్నా
ఏ ఊరికి వేనా ఏ పల్లెకు వేనా నాకు ముగ్గురు కొడుకులు ఆగో నా కొడుకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల లెక్కని నాన్న నువ్వు పేరు పెట్టగనుకున్నావు నాన్న దాగు తండ్రి కనుకున్నవే ఇయ్యాల నీ కొడుకుల చేతని కన్నా బాకి తేరిందా నానా మా చేతను అన్నవు తిన రావరానా నీ బాకి తేరిపోతున్నదా గా కన్న తండ్రి కోటన్న వెళ్ళిపోగా గా కొడుకుల తెలుసుకొని ఏ కొడుకుకి ఏ మాట చెప్పిండో ఏ బిడ్డకి ఏ మాట చెప్పిండో మరి ఏ కోడలికి ఏ మాట చెప్పిండో కోడల్లారా కొడుకులారా నేను వెళ్ళిపోతున్న బిడ్డో ఆగో బతుకున్నామని నాకు బలి ఆశలు ఉండ కొడుక కొడుక ఎవరిలో బాగా నాకు ఏ చింతాలే నేను వెళ్ళిపోతా ఉన్నా కల్లా తాళాలేసి రెక్కల్లా చూలాలు నన్ను బాధ పెట్టినారా బాకి తెరింది నా అన్న వచ్చినాదా నేను వెళ్ళిపోతా ఉన్నా ఆగో మా నాన్న తనని కొడుకు మాతోని మాట్లాడతానని నాతో చూడకుండా బిడ్డ నేను బతికినంతగానో బాధ పెట్టి ఉన్నన్ని రోజులు కూడా మీ కొడవకుంట తీరకుంట దుఃఖం పెట్టి పోతున్నా నా కొడుక నేను వెళ్ళిపోతా ఉన్నా నా బాకి నేను పోతున్నా నేను వెళ్ళిపోతా ఉన్నా కన్న తండ్రి కోటన్న వెళ్ళిపోంగా ఆ తన కట్టుకున్న భార్య భూమక్క నేను వెళ్ళిపోతున్నదే చిన్ననాడు మనకు పెద్దలంతా కలిసి పెళ్లి చేసిండ్రు ఆగో పెళ్లి అనే 2 అక్షరాలతోని తలంత బలగాన్ని వదిలిపెట్టి ఏలు పట్టి 7 అడుగులేసిన ఈయన వెంట ఎడవచ్చిన ఆగో ఆడదానికి భర్తనే భగవంతుడట మరి పురుషులతోని పుణ్యం అన్నారమ్మ ఆగో తల మీద గొడుగ ఉన్నన్ని రోజులు తనకెన్ని బాధలుండయి తల నీటి గొడుగు తలము తప్పినాడు తనకెన్ని బాధలో తెలివై అంటారమ్మా ఆగో భార్య భూమక్క నీ కోరెడు కుంకుమ గోదారి పాలు చేసి నీ బారెడు కుంకుమ బండల పాలు చేసి నీకు ఒడవకుంట తీరకుంట దుఃఖం పెట్టి ఆగో దుఃఖం లేని ఇంటి లోపల దుఃఖం పెట్టి బాధ లేని ఇంటి లోపల బాధ పెట్టి భార్య భూమక్క నేను పోతున్నా నేను వెళ్ళిపోతా ఉన్నా పంచ ప్రాణాలు వెళ్ళిపోగా భార్య భూమక్క నీ తోడు నీ నీడ నీ తల మీద గొడుగ తలము తప్పుతున్నానే రేపటి కల్లా ఏ కొడుకు నీకు అన్నం పెడతాడో ఏ కోడలు నీకు యాళ్ళకు బుక్కడన్న వేస్తాడో కోపం వచ్చి ఒక్క మాట అన్ననాడు అడ్డగోడకున్న నా కోట చూసి అయ్యా నువ్వు వెళ్ళిపోతువా ఆగో కొడుకు నన్ను గీ మాట అన్నాడని ఆగో కోడలు నన్ను గా మాట అన్నదని సారె నీళ్లకు నువ్వు బాధపడతావా అయ్యో నా కొడుక నేను పోతున్నాను కన్న తండ్రి కోటన్న వెళ్ళిపోంగ కొడుకాని కొడుకుల దగ్గర తీసుకొని కొడుక ముగ్గురు కొడుకులకు జన్మనిచ్చినవు ఆగో మీ అవ్వ ఉంటుంది కొడుక నేను వెళ్ళిపోతున్నా యాళ్ళకు బుక్కడు అన్నమెత్త ఇంటి ముంగట బుక్క కావాలి ఉంటది కొడుకు మీ అవ్వని కొడుకుల కొడుకోల చూసుకోండి కొడుక బిడ్డల బిడ్డల చూసుకోండి మరి కొడుక ఆగో పొన్ను అటువంటి పొన్నోడు గాని చేసుకున్నోడు గాని కొట్టి కొత్త కేసిన ఆడదాని మనసుకు బాగానికి ఎదురా మరి కన్నోడు గాని తోడ పుట్టినోడు గాని కడుపులో పుట్టినోడు అనకనక ఒక్క మాట అంటే
ఈ బతుకు పాడుగాను బతికెందుకని ఆడదాని మనసుకు బాధ అనిపిస్తుంది నాన్న మీ అవ్వ పైలవాణి చెప్పినాడు మీ బాబు మహారాజు ఒక్క చూడు కోటన్నకు సరకలోకం దొరికిన మనున్న కొడుకులకు కట్టుకున్న భార్యకు మనవలకు మనవరాన్న కంచెంత బలగానికి మంచితనము జరగని అయ్యలారు ఒక్క చూడు వాళ్ళు ఇచ్చి మర్చిపోతే మనం మరవలేమయ్య కాలు గచ్చటోళ్ళు దెబ్బ మోగిన కడ మా బాబు కోటన్న పేరు రావన్నా అని వల్ల ఈ రోజున ఒక్క చూడు అటువంటి 300 గ్రామం నుంచి ఏనాడు ఒక కళా బృందాన్ని పిలిపించి మా పుణ్యమైన చరిత్ర ఏనాడు ఒక ఇడు కొల్ల స్థానం అటువంటి పెద్ద మరాలు ఏనాడు పెద్ద రాజు చరిత్రలెల్ల గావించి పెద్ద రాజు పెద్ద మరాలు చరిత్రలెల్ల గావించి వాళ్ళు మనసు ఉండవద్దయ్యా అటువంటి మన మరవలే దిగ్గన్న దేశంలో దీవించమన్నారు మా సాటి కులముల పేరు తీయమన్నారు మరి మరి మా రాజులే కుడుకుడు బంతులారా కుడి బంతులారా కూర్చున్న పెద్దలారా గుణవంతులారా మేమెంతో కనుక మండలాన తప్పదాలు ఒకళ్ళు ఓ ధర్మ పౌలారా